ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరి కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిత్య జీవపు మార్గాల్లో యేసు మాటల్లో శక్తిని చూద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ ఎలా సాధించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, కెరీర్ ని ఎలా నిర్మించుకోవాలి అనే ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతూ ఉన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్, మోటివేషన్ స్పీకర్స్ వేలాది సలహాలు ఇస్తూనే ఉన్నారు. అవి మన జీవితంలో కొన్ని రంగాల్లో ఉపయోగపడవచ్చు కూడా. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతూ ఉంటుంది: నిత్య జీవాన్ని ఎలా పొందాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఒక్క యేసుక్రీస్తు వారే. యోహాను సువార్త 6:68లో, ప్రభువా, మేము ఎవరి వద్దకు వెళుదుము? నిత్య జీవపు మాటలు నీ యొద్దనే ఉన్నాయి. యేసు మాటలు కేవలం మంచి బోధలు కాదు, అవి జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగిన దేవుని వాక్యాలు. అందుకనే శిష్యులు సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు అలల మీద నడిచి వారి వైపు వస్తూ ఉన్నాడు. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడిగాడు. వెంటనే ప్రభు రమ్మని మాట సెలవిచ్చాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడు. ఆయన మాటల్లో శక్తి పేతురును నీళ్ల మీద నడిపించింది. ఆయన మాట యాయీరు కుమార్తెను చనిపోయినా లేపింది. ఆయన మాట చనిపోయిన లాజరును బ్రతికించింది. ఇదిగో, అపవిత్రాత్మతో ఇతన్ని వదిలి వెళ్ళిపో అని అనగానే దెయ్యాలు వదిలి వెళ్ళిపోయాయి. వారు సముద్రం మీద దోణిలో ప్రయాణం చేస్తూ ఉండగా గాలి తుఫాను చెలరేగాయి. ఆయన ఒక్క మాటతో వాటిని అణిచివేశాడు. అది చూసి శిష్యులు మిక్కిలి భయపడి, గాలియు సముద్రము ఈయన మాటకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ప్రియమైనవారలారా, నిజంగా యేసు మాట వినడం అనేది చాలా ఇంపార్టెంట్. నా మాట విని విశ్వసించు వారికి నిత్య జీవం కలదు అని యోహాను సువార్త 5:24లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యువతకు ఒక సందేశాన్ని ఉదయకాలం చెప్పడానికి ఉన్నాను. ప్రతిరోజు ఫోన్లో గంటల సమయం గడపడం సులభం, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి 10 నిమిషాలైనా కేటాయిస్తున్నామా? మనం గాని, మన బిడ్డలు గాని, మన మనవళ్ళు గాని. అభ్యాసం: ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి, ఒక వచనాన్ని కంఠస్థం చేయండి, ఆ వచనాన్ని జీవితంలో అమలు చేయండి. రెండవది, యేసు మాటలను విశ్వసించడం. యోహాను సువార్త 14:6లో ఉన్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో, GPS సరైన మార్గం చూపినా మనం దాన్ని అనుసరించకపోతే గమ్యాన్ని చేరుకోలేం. అలాగే యేసు మార్గం చూపడమే కాదు, ఆయనే ఆ మార్గంగా ఉన్నాడు. యేసు మాటలను ఆచరించడం. మత్తయి సువార్త 7:24-25 వచనాలు చదివితే, ఈ నా మాటలు విని వాటి ప్రకారం జరిగించువాడు బండ మీద ఇల్లు కట్టిన జ్ఞాని వంటివాడు. యువతకు ఒక ప్రశ్న: పరీక్షల్లో కాపీ కొట్టకుండా నిజాయితీగా ఉండగలమా? ఉద్యోగంలో అవినీతికి దూరంగా ఉండగలమా? సోషల్ మీడియాలో పరిశుద్ధతను కాపాడగలమా? యేసు మాటలు ఆదివాదం మాత్రమే కాదు, ప్రతిరోజు జీవించవలసిన సత్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే యేసు మాటలు విన్నప్పుడు, యేసు మాటలు విశ్వసించినప్పుడు, యేసు మాటలు ఆచరించినప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచన చేద్దాం. మనకి నిత్య జీవం లభిస్తుంది. యోహాను 3:16 ప్రకారం అంతరంగ శాంతి మనకి లభిస్తుంది. యోహాను సువార్త 14:27. భయముపై విజయం కలుగుతుంది. యోహాను సువార్త 16:33. జీవితానికి నిజమైన ఉద్దేశం తెలుస్తుంది. యోహాను సువార్త 10:10. ప్రియమైన శ్రోతలారా, మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నీ ముందు కెరీర్ అవకాశాలున్నాయి. నీ చుట్టూ ఎన్నో ఆకర్షణలున్నాయి. కానీ నీ హృదయంలో యేసు మాటకు స్థానం ఉందా? నీ భవిష్యత్తు నిర్మించేది కేవలం నీ డిగ్రీ కాదు, దేవుని వాక్యంపై నిర్మించిన నీ జీవితం. ప్రపంచం నీకు తాత్కాలికమైన విజయాన్ని, తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాదేమో, యేసు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు.
ముగింపుకి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. యేసు మాటలను వినొద్దాం, యేసు మాటలను విశ్వసిద్దాం, యేసు మాటలను ఆచరిద్దాం. అప్పుడు నీ జీవితం మాత్రమే కాదు, నిత్యత్వం కూడా మన కొరకు సిద్ధపరచబడుతుంది. కాబట్టి నిత్య జీవానికి మార్గాల్లో యేసు మాటల్లో శక్తిని పొంది మనం ఆ విధంగా జీవిద్దాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.